మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి మణికట్టు సర్జరీ జరిగింది. కానీ అది ఎక్కడ జరిగింది? దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్గా పేరున్న వాళ్ళ సొంత అపోలో ఆసుపత్రిలో కాదు, తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న గంగా హాస్పిటల్కి వెళ్ళారు. ఎందుకు? అపోలో సరిపోదా? గంగాలో ఏముంది స్పెషల్? ఈ కనెక్షన్ ఏంటో పూర్తిగా ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు కథ ఏంటో చూద్దాం. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా షూటింగ్లో రెజ్లింగ్ సీక్వెన్సులు చేస్తున్నప్పుడు ఆయనకు మణికట్టుకు గాయమైంది. కార్టిలేజ్ టియర్ అంటే మణికట్టులో ఉండే మృదులాస్థి చిరిగిపోవడం జరిగింది. అయినా సరే నొప్పి భరిస్తూ షూటింగ్ కొనసాగించారు రామ్ చరణ్. ఇంతకు ముందే ఇదే సినిమా షూటింగ్లో నుదుటికి కూడా గాయమయ్యి దానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు. అయితే ఈసారి మణికట్టు గాయానికి మాత్రం ఆయన కోయంబత్తూరుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ చాలామంది అనుకునే విషయం ఏంటంటే అపోలో సేఫ్ కాదు కాబట్టి గంగాకు వెళ్ళారు అని. కానీ నిజం అది కాదు ఫ్రెండ్స్. అసలు కారణం చాలా సింపుల్, స్పెషలైజేషన్. ప్రతి హాస్పిటల్కి దాని బలం దానికి ఉంటుంది. నుదుటి గాయం, తలకు సంబంధించిన సర్జరీలకు అపోలో నిపుణులు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళే. అందుకే ఆ సర్జరీ అపోలోలోనే చేయించుకున్నారు. కానీ మణికట్టు, చేతి సర్జరీల విషయానికి వస్తే కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్ ప్రపంచవ్యాప్తంగా పేరున్న సెంటర్. ఇక్కడ సర్జరీ చేసింది డాక్టర్ ఎస్ రాజశేఖరన్. ఈయన గంగా హాస్పిటల్ చైర్మన్. ప్రపంచంలోనే టాప్ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్లలో ఒకరు. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఇంగ్లాండ్ నుంచి గౌరవ ఫెలోషిప్ కూడా అందుకున్నారు. పైగా ఈ సర్జరీ కోసం అమెరికాలోని మయామి నుంచి హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెజాండ్రో బాడియాను కూడా ప్రత్యేకంగా రప్పించారు. అంటే ఇది ఏదో సాధారణ నిర్ణయం కాదు. మణికట్టు సర్జరీలో ప్రపంచ స్థాయి నిపుణులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళారు అంతే. గంగా హాస్పిటల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది 650 పడకలు, 40 ఆపరేషన్ థియేటర్లతో ఉన్న భారీ మెడికల్ సెంటర్. ఏటా 30,000కు పైగా మేజర్ సర్జరీలు ఇక్కడ జరుగుతాయి. ముఖ్యంగా ఆర్థోపెడిక్స్, ట్రామా, స్పైన్ సర్జరీ, హ్యాండ్ సర్జరీలలో ఇది ఆసియాలోనే టాప్ సెంటర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. స్పైనల్ ఇంజ్యూరీ రీహాబిలిటేషన్ కోసం ప్రత్యేక సెంటర్ కూడా ఇక్కడ ఉంది. అంటే ఏదో సినిమా హీరో కోసమని ప్రత్యేకంగా కాదు, దశాబ్దాలుగా ఇది హ్యాండ్, రిస్ట్ సర్జరీలకు నిపుణుల కేంద్రంగా ఉంది. ఈ సర్జరీ కోసం రామ్ చరణ్ ఒక్కడే వెళ్ళలేదు. తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసన కొనిదెల వీళ్ళంతా హైదరాబాద్ నుంచి ఆయనతో పాటు కోయంబత్తూరు వెళ్ళారు. బేగంపేట విమానాశ్రయంలో వీరిని అభిమానులు, మీడియా గమనించారు. జూలై 28న సర్జరీ జరగ్గా 3 రోజులు పరిశీలన తర్వాత ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో సుకుమార్ దర్శకత్వంలో రాబోయే RC-17 సినిమా షూటింగ్ మొదలవడానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. చాలా మంది అడుగుతున్న ప్రశ్న, రామ్ చరణ్ కుటుంబానికి కోయంబత్తూరుతో ఏదైనా ప్రత్యేక సంబంధం ఉందా అని. అయితే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం అలాంటి వ్యక్తిగత సంబంధాలు ఏమీ బయటకు రాలేదు. బహుళ నిపుణులను సంప్రదించిన తర్వాత మణికట్టు సర్జరీకి గంగా హాస్పిటలే సరైనదని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అంటే ఇది పూర్తిగా మెడికల్ నిర్ణయం, వ్యక్తిగత అనుబంధాల వల్ల కాదు. ఇలాంటి సందర్భాల్లో సెలబ్రిటీలు ఎప్పుడూ ఒకే నగరానికో, ఒకే హాస్పిటల్కో పరిమితం కారు. వాళ్ళ కెరియర్, శరీరం విషయంలో ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోకూడదని, గాయం రకాన్ని బట్టి ఆ విభాగంలో బెస్ట్ స్పెషలిస్ట్ ఎక్కడ ఉన్నారో వెతికి అక్కడికి వెళ్ళడం సర్వసాధారణం. క్రికెటర్లు, హీరోలు చాలామంది స్పోర్ట్స్ ఇంజురీలకు దేశ విదేశాల్లో ఎక్కడ బెస్ట్ నిపుణులు ఉంటారో అక్కడికి వెళ్తుంటారు. రామ్ చరణ్ విషయంలో కూడా జరిగింది ఇదే. రామ్ చరణ్ అపోలో వదిలేసి గంగా హాస్పిటల్కు వెళ్ళడం వెనుక ఉన్నది అపోలో సేఫ్టీ సమస్య కాదు, మణికట్టు సర్జరీలో ప్రపంచ స్థాయి నిపుణులు అక్కడ ఉండటమే కారణం. త్వరగా కోలుకొని RC-17 షూటింగ్లో మెగా పవర్ స్టార్ మళ్ళీ ఫుల్ ఎనర్జీతో కనిపించాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి, ఇట్స్ టీవీ.